దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనము కొన్ని మాటలను చదువుకొని ముందుకు వెళ్దాం. ఒకటవ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడమైన మా తండ్రి, నీ ఉన్నతమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. రాత్రంతయు మా పడకల్లో మీరు తోడుగా ఉండి సురక్షితమైన నిద్రను మాకు అనుగ్రహించి దేవా, మరొక దినాన్ని మాకు నీవు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ దినము ప్రభువా, నీవు మాతో ఉండి మా జీవితాలకు నైనా కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించడానికి నీవు కృప చూపిన విధానాన్ని బట్టి, నీవు మా హృదయాలతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, సహాయం చేయండి, కృపతో నింపండి. నీవు మాతో మాట్లాడి అయా ఆధ్యాత్మికముగా మేము నీలో అంటుకట్టబడి ఉండటకు కృప అనుగ్రహిస్తావు నమ్ముచు చేరు వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచు నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి ఇదే మాటను మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును ఒకసారి యోబు గ్రంథంలో కూడా మనం ఈ మాటను చూస్తాం. ఒకసారి యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును. ఆమేన్. ఓకే, ఇక్కడ యోబు కూడా మరి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో మనం చదివాము, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును. ఒక పాడైపోతున్నటువంటి ఒక పదార్థము, నశించిపోతున్నటువంటి ఒక పదార్థము అగ్నిలో కాల్చబడిన తర్వాత, అగ్నిలో అది కాల్చబడి దాని యొక్క ఆ పై పొరంతా కాల్చబడి అది
శుద్ధి చేయబడిన తర్వాత వచ్చినటువంటి పదార్థము సువర్ణముగా ఆ తేలినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక వస్తువు సువర్ణముగా కావాలి అని అంటే ఒక విలువైనటువంటి పాత్రగా ఉండాలి అని అంటే విలువైనటువంటి పాత్రగా ఉండాలి, ఒక వస్తువు ఉండాలి అని అంటే ముందుగా దాని పైన ఉన్నటువంటి పొర అది తీసివేయబడాలి. దాని పైన ఉన్నటువంటి పొర కాల్చివేయబడాలి. మనకు బాగా తెలుసు, మనకున్నటువంటి గోల్డ్, బంగారం, ఈరోజు మనం చాలా ఆనందంగా వాటిని ధరించుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న బంగారు వస్తువులని కానివ్వండి, పెద్ద ఏం కాకపోయినా చిన్న చిన్నవి, అవి అంత అందంగా మనకు అలంకరించటానికి మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. అవి కొలిమిలో కాలబడతాయి. కొలిమిలో కంసలు వారు వాటిని మరి బాగా కాల్చి వాటిను మరి ఆ యొక్క సుత్తె మీద కొట్టబడుతుంది. ఆ విధంగా చేయడం వల్ల ఒక అందమైనటువంటి ఒక వస్తువు తయారవుతుంది. దాన్ని మనము చాలా ఆనందంగా ధరించుకోవటానికి ఇష్టపడతాం. ప్రియులారా, మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటి అనంటే, ఏ విధంగా అయితే ఒక వస్తువు కంసలి వారి చేతిలో మరి కాలబడుతుందో, అది అగ్నిలో మరి అగ్ని చేత అది పరీక్షింపబడుతుందో, అదేవిధంగా బట్టలు చాలా చక్కగా మరి అందముగా కనపడాలి అనంటే చాకలి వారి చేతిలో అవి నానబెట్టి వారు సబ్బుతో వాటిను మరి బాగా రుద్దుతారు, పులుముతారు అనే మాట మనం అంటాం. అలా చేసిన తర్వాతనే అది ఒక అందమైనటువంటి వస్త్రముగా మనము ధరించుకుంటున్నాం. ఇవన్నీ మనకు బాగా తెలుసు అండి. పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పని లేదు. ఇవన్నీ మనం రోజు వింటున్నటువంటి, చూస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, మనము క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయా, శోధనలు వస్తాయా, కష్టాలు వస్తాయా అని అంటే ఖచ్చితంగా శ్రమలు రావాలి, శోధనలు రావాలి, కష్టాలు రావాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుతున్నాము అనే రుజువు ఎలా తెలుస్తుంది అనంటే, ఎప్పుడైనా క్రైస్తవుడు లేక దేవుని పని చేసేవారు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారు, దేవునితో అంటుకట్టబడి ఎదుగుతూ ఉన్నటువంటి మొక్క అంటే మన యొక్క జీవితం ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నాము అనంటే, ఏ సమస్య లేదు,
నేను హాయిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను ఇంగా దిగులు లేకుండా బ్రతుకుతున్నాను. నాకు ఎలాంటి టెన్షన్స్ లేవు, ఎలాంటి శోధనలు లేవు, ఎలాంటి బాధలు లేవు అనంటే ఎక్కడో ప్రాబ్లమ్ ఉందనే అనుకోవాలి. ఎక్కడో ప్రాబ్లమ్ ఉందని అనుకోవాలి. ఎందుకనంటే దేవుణ్ణి నమ్ముకున్నాక క్రైస్తవునిగా మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని బిడ్డగా, దేవుని పరిచర్యలో అయితేనేమి, సంఘ పరిచర్యలో అయితేనేమి, మరి ఒక విశ్వాసపు స్థితిలో ఉన్నప్పటికీ అయితేనేమి, ఎలాగైతేనేమి క్రైస్తవులముగా మనము ఆహ్, జీవిస్తున్నటువంటి ఈ జీవన ప్రయాణములో ఖచ్చితంగా సమస్యలుంటాయి, శోధనలుంటాయి, కష్టాలుంటాయి. అవి ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, డ్యూటీ చేసే దగ్గర కానివ్వండి, సమాజంలో కానివ్వండి, స్నేహితుల ద్వారా కానివ్వండి, ఎలాగైనా కూడా క్రైస్తవులకి సమస్యలు 4 వైపుల నుంచి వస్తాయండి. ఇది 100% రియల్. 4 వైపుల నుంచి ఖచ్చితంగా వస్తాయి. నేను ఇంతవరకు నాకు రాలేదు అనంటే ఎక్కడో ప్రాబ్లమ్ ఉంటది. అందుకనే మనం చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుంటే, పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన మాటను అక్కడ మనం చూస్తాం. ఏంటనంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా! దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఏ విధంగా అయితే నశించిపోతున్నటువంటి ఒక సువర్ణము అగ్నిచేత పరీక్షింపబడి, శుద్ధపరచబడి, సువర్ణమై అది ఒక మంచి పాత్రగా, ఒక మంచి వస్తువుగా తయారవుతుందో, క్రైస్తవ జీవితంలో శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు, వాటన్నిటికీ తాళి విశ్వాసములో నిలకడగా ఎవరైతే ఉంటారో, వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి 3 ప్రమోషన్స్. 3 ప్రమోషన్స్. ఇవి ఎవరికొస్తాయి అనంటే, ఆధ్యాత్మికముగా ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను, ప్రతి విధమైన శోధనలను, ప్రతి విధమైన కష్టాలను ఎదుర్కొంటూ పోతున్నటువంటి వారికి మాత్రమే ఈ 3 ప్రమోషన్స్ దేవుడు మనకిస్తాడు. ఆ ప్రమోషన్స్ ఏంటి అనంటే, మొట్టమొదటిది దేవుడు అంటున్నాడు, ఇక్కడ మెప్పు వస్తది. మొట్టమొదటిది ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు, రెండవసారి భూమి మీదకొచ్చినప్పుడు, ఈ క్రైస్తవ జీవితంలో ఎవరైతే ఆటుపోటులు భరిస్తూ ఉంటారో, శ్రమలు భరిస్తూ ఉంటారో, ఇబ్బందులు భరిస్తూ ఉంటారో, కష్టాలు భరిస్తూ ఉంటారో. కష్టాలు అనంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఆహ్, ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేసినప్పుడు నెలసరి జీతం ఎంతో ఒక అవగాహన ఉంటుంది మనకి. ఈ ఉద్యోగంలో నాకు నెలసరి ఇదిగో ఒక 20,000, 30,000 జీతం వస్తుంది. ఈ 20, 30,000 నేనేం చేయగలను? కుటుంబంలో ఏమేమి తెచ్చుకోగలను? ఏమేమి చేయగలను? అనేది ఒక మంచి అవగాహన ఉంటుంది. కానీ ఒక దైవ సేవకునికి, ఒక దేవుని పని చేసేటువంటి ఒక దైవ సేవకునికి ఇలాంటి అవగాహన ఉండదు. ఎందుకంటే ఆయనకు నెలసరి ఆదాయం ఎంతో అనేది తెలియదు.
ఎంత వస్తుంది అనేది తెలియదు. అసలు వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. అయినప్పటికీ దేవుని మీద ఆధారపడుతున్నాడు గనక, దేవుని పనిని కొనసాగిస్తూ ఉంటున్నాడు గనక, మరి అనేక పర్యాయములు దైవ సేవకునిగా అనేక పర్యాయములు మరి తినటానికి కూడా లేనటువంటి పరిస్థితి. అనేక పర్యాయములు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా కృంగిపోకుండా, ఎప్పుడు కూడా దిగులు చెందకుండా, ఎప్పుడు కూడా బాధపడకుండా, మరి అందరికంటే ఉద్యోగస్తుని కంటే చాలా హ్యాపీగా ముఖము మరి సంతోషముతో మొత్తం కడుపు నిండా అన్నము ఉన్నట్టుగానే ఉండగలిగేటువంటి ఆ గొప్ప ఘనత ఎవరికి అనంటే ఒక దైవ సేవకులకు మాత్రమే సాధ్యపడుతుందండి. ఎందుకనంటే ఆ జీవితము దేవునితో ముడిపడి ఉంటుంది గనక, ఆ జీవితం దేవునితో ముడిపడి ఉంటుంది గనక అది సాధ్యపడుతుంది. ఒక ఎంప్లాయీకి అలా సాధ్యం కాదు. నేను తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ అది దేవునితో ముడిపడి ఉంటున్నాం గనక ఆ అనుబంధాలు, ఆ యొక్క ఆ జర్నీ, ఆ ప్రయాణము ఆ విధంగా ఉంటుంది. వేరే వేరే పీపుల్స్ వాళ్ళందరికీ అలా 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 సాధ్యపడదు. వాళ్ళ యొక్క అంచనా ప్రకారంగా వారి జీతము లేకపోతే వారి మనీ ఆ టయానికి ఆ నెలకి తక్కువైందనుకోండి, 2-3 వేలు తక్కువైనా కూడా తట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఒక దైవ సేవకులకు లేదా ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి విశ్వాసపు జీవితంలో ముందుకు సాగుతున్న క్రైస్తవులకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి జీవిస్తారు గనక. ఒక ఎంప్లాయీ తన ఉద్యోగం మీద ఆధారపడి జీవిస్తాడు. ఒక వ్యాపారి తన వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తాడు. ఒక ఒక చేతి వృత్తి పనిచేసే వ్యక్తి అతని యొక్క చేతి వృత్తి మీద ఆధారపడతాడు. క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడతాడండి. క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడి మరి ఆయన మీద ఆయన ఏది చేస్తే అది ఆ విధంగా కొనసాగుతూ ఉంటాడు కనుక మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే వాటన్నిటిని భరిస్తూ, వాటన్నిటిని ఎదుర్కొంటూ చేప నీటిలో మరి వెళ్తున్నప్పుడు ఎదురుగా ఎన్నో వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, లేకపోతే మరి ఒత్తిడులు వస్తూ ఉంటాయి, వాటర్ ప్రెషర్తో వస్తూ ఉంటుంది చేప. అయినా సరే అది ఆ నీళ్లకు కొట్టుకొని పోదు, ఎదురుగా ఈదుకుంటూ వెళ్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా అలా వెళ్ళగలగాలి. అలా వెళుతుంటేనే నిజంగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు. ఒకసారి ఆలోచన చేయండి, ఎప్పుడైతే మన యొక్క కడుపులో నిండా ఆహారం ఉంటుందో మన కంటి నిండా నిద్ర వస్తుంది. కడుపులో నిండా పుష్టిగా కడుపు నిండా ఆహారం తిన్నప్పుడు కంటి నిండా నిద్ర వస్తుంది. మోకాలు వంగనివ్వదు, శరీరం సహకరించదు, ప్రార్థనకు చాలా ఆటంకంగా ఉంటుందండి. కనుక దేవునిలో మనము అంతగా ముందుకు సాగలేని పరిస్థితులు వస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా కొంత ఖాళీ ఉంచుకోవాలి అనేది ఒక మంచి అలవాటు. సరే ప్రియులారా, ఏదేమైనప్పటికీ
ఎవరైతే ఇలాంటి సమస్యలను, ఇలాంటి బాధలను, ఇలాంటి కష్టాలను దేవుని పరిచర్యలో ఎన్నో సమస్యలు వస్తాయండి. ఆల్రెడీ మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుని సేవకులుగా, క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో ఇవి అనుభవించకుండా అంటూ ఎవరుండరు. ఖచ్చితంగా అనుభవిస్తూ ఉంటారు. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది ఎందుకు వస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏంటి? ఎవరు చేయమన్నారు? అని ఇలాంటివి వస్తున్నప్పుడు అవమానాలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. అనేక పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఒక అద్భుతంగా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటనంటే, వీటన్నిటిని మనము తాలుకొని, వీటన్నిటిని మనం భరిస్తూ ముందుకెళ్తే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఏ విధంగా అయితే భూమి మీదకొచ్చాడో, మొదటిసారి ఏ విధంగా అయితే ఆయన మానవ స్వరూపంగా మరి ఈ లోకానికి వచ్చాడో, అదే విధంగా రెండవసారి కూడా వస్తున్నాడండి. ఆయన తీర్పు తీర్చటానికి కొదవ సింహం వలె ఈ లోకానికి వస్తాడని మనము విశ్వసిస్తున్నాం. మనం అందరము నమ్మేటువంటి ఒక అద్భుతమైనటువంటి నమ్మకం ఏంటనంటే, ఏ విధంగా అయితే ఆయన మొదటిసారి వచ్చాడో, ఇప్పుడు రెండవసారి కూడా వస్తున్నాడు. ఇది ప్రతి క్రైస్తవ నాడిలో ఉన్నటువంటి ఒక విశ్వాసం. అయితే ఈ రెండోసారి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి మొట్టమొదటి పనేంటి అనంటే, ఎవరైతే ఈ శ్రమల గుండా వెళుతూ ఉంటారో, కష్టాల గుండా వెళుతూ ఉంటారో, ఇబ్బందుల్లో వెళుతూ ఉంటారో, అన్నిటికీ ఆటుపోటులను భరిస్తూ మరి ముందుకు వెళుతూ ఉంటారో, వారికి ఇస్తున్నటువంటి మొట్టమొదటి ఆ ప్రమోషన్ అనొచ్చు, లేకపోతే గిఫ్ట్ అనొచ్చు, లేకపోతే మరి దేవుడిచ్చేటువంటి ఒక విధానం ఏంటనంటే, మొట్టమొదటిగా వీళ్ళందరికీ ఆయన ఇచ్చేటువంటి ఒక ప్రమోషన్ ఏంటంటే మెప్పు ఇస్తాడు. మెప్పు కలుగుతుంది. మెప్పు అంటే ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు భరిస్తున్నటువంటి వీరికి దేవుడు 7వ వచనంలో మనం చదువుతాము. 7వ వచనంలో కింది నుంచి 2వ లైన్‌లో మనం చదివితే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు కలుగుతుంది. మెప్పు అంటే మీకు తెలుసు కదా! మెప్పు అంటే పొగడటం. స్కూల్లో పిల్లలకి ఈ పొగడటం అనేది చాలా ఇష్టం. ఒక రవ్వ బాగా క్వెషన్స్‌కు ఆన్సర్ చెప్పారనుకోండి, ఆ 10, 20 మంది పిల్లల ముందు ఒక బాబు లేచి ఆన్సర్ చెప్తే, టీచరు వాని గురించి పొగుడుతా ఉంటే వాడెంత ఖుషిగా ఉంటాడంటే అంత ఖుషిగా ఉంటాడు. వాళ్ళందరి ముందు నన్ను మేడం పొగిడిందని చెప్పి ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మ, నాన్నకు ఎంత ఆనందంతో చెప్తా ఉంటాడంటే అట్లా చెప్తా ఉంటాడు. అలాగనే క్రైస్తవ సమాజం అంతా కూడా కూడుకున్నప్పుడు, క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక తాటి మీదకొచ్చి ఒక ప్లేస్‌లో కూర్చున్నప్పుడు, వారందరి మధ్యలో మన పేరెత్తి, ఇదిగో పలాని యాకోబు ఈ విధంగా దేవుని పరిచర్యలో, నా పరిచర్యలో ఈ విధంగా ఉన్నాడు అని వాళ్ళందరి ముందు యేసు ప్రభువారు నన్ను లేపి, నా గురించి మెప్పుగా మాట్లాడుతుంటే నాకెంత ఆనందంగా ఉంటదండి. అవన్నీ గుర్తుకు రావు. భూమి మీద పడినటువంటి ఆటుపోట్లు అన్నీ గుర్తుకు రావు. ఆ రోజు అంత జనాంగం ముందు, అంత ఆ క్రైస్తవ జనాంగం ముందు నన్ను లేపి ఆ విధంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంత జనాంగం ముందు నీ పేరు ఎత్తి నిన్ను లేపి
నిన్ను నిలబెట్టి నీ గురించి ఆ విధంగా పొగుడుతా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మొట్టమొదటిగా మనకిచ్చేటువంటి ఒక మంచి ప్రమోషన్స్ ఏంటనంటే పొగుడుతాడు, మెప్పు కలగజేస్తాడు, మెప్పు కలగజేస్తాడు. రెండవది ఆయన చేసేటువంటి రెండవ పని ఏంటి అనంటే, మొదటిది మెప్పు, రెండోది మహిమయు, మహిమ కలగజేస్తాడంటండి. ఏమండి, మహిమకు మనం అర్హులమేనా అండి? మహిమ మనకు ఆయన కలగజేస్తాడంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడండి మహిమపరచబడేది. దేవుడు ఆయన మహిమకు అర్హుడు అనే మాట మనం చూస్తాం కదా. ఆయన మాత్రమే మహిమకు అర్హుడు, మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు అనే మాటలు మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుంటావో, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రమోషన్ ఏంటనంటే, ఆయన నిన్ను మహిమపరుస్తాడు. మనము దేవుణ్ణి ఎప్పుడైతే మహిమపరుస్తామో, దేవుడు అది ఊరకనే ఉంచుకోడాల. ఎప్పుడు మన మానవుని యొక్క లక్షణం ఏంటంటే, ఎప్పుడు తీసుకోవడమే అలవాటండి. మనిషికి తీసుకోవడమే అలవాటు. కానీ దేవునికి ఆయనకు తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా అలవాటే. ఆయన తీసుకొని కాముగా జోలు పెట్టుకొని కాముగా ఉండేవాడు కాదు. ఆయన మరలా ఇచ్చే దేవుడు. నువ్వు భూమి మీద 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాలు దేవుని నువ్వు మహిమపరుస్తూ ఉన్నావు. రోజు నీ క్రియల వల్ల, నీ ప్రవర్తన వల్ల, మన నడవడిక వల్ల, మన యొక్క ఆ స్థితిగతుల ద్వారా నిరంతరము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఆ మహిమను ఏం చేస్తాడంటే, మరలా ఒకరోజు నీకు రిటర్న్ ఇస్తాడండి. అది రహస్యంగా ఇచ్చేవాడు కాదు. అది ఎవరికి తెలియకుండా సాటున నిన్ను పిలిచి ఇదిగో అని చెప్పి ఇచ్చేవాడు కాదు. జనులందరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు, వారందరిలో నిన్ను పిలిచి నిన్ను నిలబెట్టి నీకు మొదటిగా నీకు మెప్పు కలగజేస్తాడు. రెండవదిగా దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. వాళ్ళందరి ముందు మనల్ని మహిమపరుస్తాడు. ఈ మహిమ, దేవుడు మహిమ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు మహిమపరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, నిజంగా ఈ ఈ ఈ స్టేజ్ని మనం ఊహించుకుంటున్నప్పుడు, ఈ పరిస్థితిని మనము తలుసుకుంటున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఎంత మాధుర్యంగా మన యొక్క మెదడులో ఉల్లాసము ఉప్పొంగిపోతుందంటే, అది హవద్దులు లేకుండా అంత ఆనందంలోనికి మనం వెళ్ళిపోతాం. మనిషి పొగుడుతుంటాడు, మనిషి మనిషిని పొగుడుతూ ఉంటాడు. కానీ అది పెదాలతో వచ్చేది, వాని అవసరం కొద్దీ మనల్ని పొగిడేది అలాగుంటది. కానీ దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడనంటే, అది నిజంగా దేవుని యొక్క మనసులో, దేవుని హృదయంలో నుండి వచ్చే మాటేనండి. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ఏ పాటి వారిమి? ఇంత గొప్ప ధన్యతకు మనం అర్హులం కావటానికి మనం ఏ పాటి వారిమి ప్రియులారా? దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తాడో చూడండి. ఆయన మనల్ని రెండవదిగా మహిమపరుస్తాడు. మూడవ మాటను మనం అక్కడే చూస్తాము. అదేంటిదనంటే, ఘనత కలగజేస్తాడంట. మనల్ని ఘనపరుస్తాడంట అండి దేవుడు. మొదటిగా మనకు మెప్పు కలగజేస్తాడు, రెండవదిగా మనకు మహిమను కలగజేస్తాడు, మూడవదిగా ఘనపరుస్తాడు. ఒక
రెస్పెక్ట్తో కూడినటువంటి వాడేది. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అంటున్నాడు. నీవు జీవించిన ఈ కాల పరిమాణం అంతా కూడా దేవుణ్ణి నువ్వు గణపరుస్తూ ఉంటే ఆ దేవుడు నిన్ను ఒకరోజు గణపరిచే సమయం వస్తుంది. ఆ రోజు కోసము మనము కనిపెట్టుకుని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 మన జీవితంలో జరగాలంటే, ఈ 3 మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడాలి అనంటే, ఇదిగో ఈ భూమి మీద నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నమ్మకమైన క్రైస్తవులముగా మనం జీవించాలి. ఈవెన్ ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని ఆటుపోట్లొచ్చినా, ఎన్ని విధాలమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైతున్నా సరే, వాటన్నిటిని మనం ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ పోయినప్పుడు మాత్రమే ఈ మూటకు నీవు, నేను, మనము అర్హులమైతాం. శ్రమ వచ్చినప్పుడు, ఏంది దేవా నాకు ఈ శ్రమ, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నీకు ప్రార్థన చేస్తున్నాను కదా. వాడు చూడు, నా ఇంటి ఎదురుగున్నోనికి ప్రార్థన లేదు, ఆ ఒక ఒక బైబిల్ చదివే అలవాటు లేదు, ప్రార్థన పోయే అలవాటు లేదు, ప్రార్థన చేసుకునే అలవాటు లేదు. ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నాడు, ఎంత నెమ్మదిగా బ్రతుకుతున్నాడు, ఎంత ఆనందంగా బ్రతుకుతున్నాడు, నాకేంటి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు అని అనుకుంటే చాలా పొరపాటే, చాలా పొరపాటు. ఒకసారి మనం ఆలోచన చేస్తే దావీదు విషయంలో మనం చూద్దాం. ఒక్క రవ్వ ఒక 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 నిమిషం దావీదు గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు మరి గొర్రెలు కాసుకుంటున్నంత వరకు అసలు దావీదు గురించి మాట్లాడేవారే లేరు అక్కడ. ఆయన రోజు గొర్రెలు కాసుకుంటూ వెళ్తున్నాడు, గొర్రెలు మేపటానికి అడవికి వెళ్తున్నాడు. ఆయన గురించి ఎవరు మాట్లాడేవారు లేరు, ఎవరు ఆయనను పట్టించుకునేవారు లేరు. ఎప్పుడైతే దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత, మరి దేవుని పని కొరకు ఎప్పుడైతే పూనుకున్నాడో, దేవుని పని చేయటానికి ఎప్పుడైతే ప్రారంభిస్తున్నాడో, అప్పటి నుండి దావీదుకు శ్రమలు రావడం మొదలైంది. గొర్రెలు కాసుకుంటున్నంత వరకు శ్రమ అంటే ఏంటో తెలియదు, హ్యాపీగా మనం చూస్తాం. దావీదు ఎలా గడిపాడో ఆ కాలాన్ని అనంటే, ఆ సమయాన్ని అనంటే, హ్యాపీగా గొర్రెలన్నిటినీ తీసుకొని అడవికి వెళ్ళి సంతోషంగా దేవుణ్ణి సితారతో, మరి వాయిద్యాలతో, మరి ఆ ఆ పిల్లన గ్రోవితో, ఆ గెట్లమ్మటి తిరుగుతూ, ఆ పొలాలలో తిరుగుతూ, ఆ యొక్క ఆ ఆ ఆ పచ్చగా ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో చాలా ఆనందంగా పాటలు పాడుతూ, వాయిద్యాలతోను పాటలు పాడుతూ, సితారతో మరి సంగీతం చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉండేవాడు. ఎప్పుడు ఏడ్చేవాడు కాదు, ఎప్పుడు కూడా బాధపడేవాడు కాదు, ఎప్పుడు కూడా మరి ఆ దిగులుతో ఉన్నటువంటి దావీదు కాదు. ఎప్పుడైతే దేవుని పిలుపు వస్తుందో, ఎప్పుడైతే దేవుని పని కొరకు పూనుకుంటున్నాడో, అప్పుడు అంటున్నాడు, నా కన్నీళ్లు మంచములో తేలాడుతుంది అని అంటాడు. చూడండి, ఆయన ఆ కార్చినటువంటి ఆ కన్నీరు ఎలాగుందంటే, ఆ నీళ్లు అన్ని కూడా నిండి మంచము తేలాడుతుంది అనే పదాన్ని మనం దావీదు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడో, ఎప్పుడైతే దేవుని పని కొరకు నిన్ను వాడుకుంటున్నాడో, అప్పుడు శ్రమలు మొదలవుతాయండి, అప్పుడు కష్టాలు మొదలవుతాయి, అప్పుడు ఆటుపోట్లు ఎదురైతూ ఉంటాయి. అలా వస్తున్నాయి అని అంటే ఆనవాళ్ళు ఏంటంటే, నిజంగా ఆత్మీయతలో మనం ఎదుగుతున్నామని లెక్క. అలా రాలేదు అని అంటే ఎక్కడో పొరపాటైనట్టే లెక్క.
ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము అంచెలంచెలుగా ఎదుగుతుంటామో పక్కనే సాతాను పొంచుకొని ఉంటది మన కోసం. దాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడే ఈ మూటకు నీవు నేను అర్హులమవుతామండి. అర్హత పొందుకున్న వారిగా ఉంటాం. దేవుడు ఆ వీటిని మనకు అనుగ్రహిస్తాడు. అందుకేనండి ఆది సంఘములో అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పుడు వారు బెండు కాకుండా వారు రహస్యంగా మరి ఆ భూమి కింద కూడా రహస్యంగా వారు దేవుని ఆరాధిస్తున్నారు. వారు ఎక్కడ కూడా భయపడకుండా, ఎన్ని శ్రమలు వస్తున్నా కూడా వారు భయపడకుండా దేవుని పరిచర్యలో నమ్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆరాధన చేసుకోవటానికి కూడా ఆటంకంగా ఉంటే వారు భూమిలోనే ఆ స్వరంగాలు చేసుకొని ఆ స్వరంగాలలో దేవుని ఆరాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంత రిస్క్ అనంటే సువర్ణముగా మార్చబడాలని. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆల్రెడీ మనం వేస్తున్న అడుగులు, ఎదురవుతున్న శ్రమలు కనపడుతూ ఉన్నాయి. ఒకప్పుడు వీధి సువార్తలు చాలా అద్భుతంగా జరిగేటి. ఒకప్పుడు మరి సువార్తకు ఆటంకంగా ఉండే పరిస్థితులు లేవు. ఆల్రెడీ ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలు, ఇప్పుడు మరి అనేక విధాలుగా పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనం బెండ్ అయిపోయి జిగజారిపోయే పరిస్థితుల్లో మనం ఉంటే ఈ మూటను ప్రభు దగ్గర నుంచి మనం కోల్పోతామండి. ఎప్పుడైతే మనము ఇట్టి పరిస్థితులలో ఎదురెరిగి మనము చేపలాగా ఈదుకుంటూ వెళ్తామో దేవుడు ఈ మూటను మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక మాటను మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదవండి ఒకసారి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆమేన్. ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాటను మన జీవితంలో చాలా అవసరం అండి. ఏంటిదనంటే, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి. నువ్వు ఈరోజు శిక్ష మనకు శ్రమలు వస్తున్నాయి, లేక ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే, మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి అనంటే, ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది మనము గ్రహించుకోవాలి. సేవ పరిచర్యలో అయితేనేమి, మరి సంఘ పరిచర్యలో అయితేనేమి,
మరి అనేక విధాలుగా దేవుని పనిలో మనం ముందుకెళ్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి. అవి మరి ఏ రూపానన్నా రానివ్వండి, ఆర్థికంగా రానివ్వండి, ఇంకా ఏ విధంగా అయినా రానివ్వండి, శ్రమలు వస్తున్నాయి అని అంటే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడనేది గుర్తుంచుకోవాలి. సాఫీగా వెళ్ళిపోతున్నాం, ఎలాంటి శ్రమలు లేవు, హాయిగా వెళ్ళిపోతున్నాం, మనకు పుష్కలంగా ప్రతిదీ జరుగుతుంది అని అంటే ఎక్కడో సమస్య ఉందని అర్థం. ఎక్కడో సమస్య ఉందని అర్థం. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని పని చేస్తున్నప్పుడు సమస్యలు రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అలా వస్తున్నాయి అని అంటేనే దేవుడు దృష్టిలో నీవు ఉన్నావు అని అర్థం. ఏం లేదండి, స్టెఫను సంఘములో కేవలం ఒక విశ్వాసి మాత్రమే, శావకుడు కాదు, సంఘ పెద్ద కాదు, ఇంకేది కాదు. ఆయన సంఘములో ఒక విశ్వాసి. అయితే అద్భుతంగా క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నాడు గనక ఆయనకు వారందరూ కూడా, సంఘంలో ఉన్న వారైతేనేమి, ఇంకా ఇంకా వేరే వేరే వాళ్ళందరూ కూడా ఆయన మీద వ్యసనం పెంచుకున్నారు. తప్పుడు ప్రచారము స్టెఫను మీద వేసి రాళ్లతో కొడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడ అపోస్తుల కార్యంలో. కానీ స్టెఫను మాత్రం చుట్టూ ఆయన మీద పడే రాళ్లను చూడలేదండి, ఆకాశం వైపు చూసి దేవుని ముఖాన్ని చూస్తున్నారు. ఎంత అద్భుతమో చూడండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేద్దామా? మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఎలా దేవునిలో మనం అంటుకట్టబడి ఉన్నాం? ఎలాంటి విశ్వాసంలో మనం ముందుకెళ్తున్నాం? ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం ఎలాంటి జీవితం కలిగి దేవునిలో ముందుకెళ్తున్నాం? ఈ దినం మనం పరిశీలించుకోవాలి. అందరి విశ్వాసం లాగా మనం ఉండకూడదండి. అందరి విశ్వాసం లాగా మనం ఉండకూడదు. ఇదిగో, నీవంటూ ఒక ప్రత్యేకత ఉండాలి దేవునిలో. నేనంటూ ఒక ప్రత్యేకత ఉండాలి దేవునిలో. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలండి. అందరిలాగా మనం ప్రార్థనకి వెళ్ళడం, అందరిలాగా మనం ప్రసంగాలు చేయడం, అద్భుతంగా ప్రసంగాలు చేయడం కాదంటం లేదు. అందరిలాగా మనం ప్రార్థన చేయడం, అందరిలాగా బైబిల్ చదవడం, ఇలా రొటీన్గా మనం వెళ్తే ప్రయోజనం ఉండదండి. ఈరోజు ఒక దృఢ నిశ్చయితతో మనం ముందుకెళ్ళగలిగే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, దేవుని పరిచర్యలో ముందుకెళ్తున్న మనకు ఒక ప్రత్యేకత ఉండాలండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రత్యేకత ఎప్పుడైతే నీకు, నాకు, మనందరికి కలిగి ఉంటుందో, ఇదిగో ఆయన రెండోసారి వచ్చినప్పుడు నీకు ఇచ్చే 3 మరి ప్రమోషన్స్ ఆయన చేతిలో ఉన్నాయి. పొందుకోవటానికి మనం రెడీగా ఉన్నామా? ఈ దినమే ఒక 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 మంచి విధానంలో ఎజ్రా, నెహెమ్యా పూనుకున్నట్టుగా మనం పూనుకుందాం. ఆయన పని కొరకు, ఆయన యొక్క ఆ పరిచర్యలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం? ఆటంకం వస్తుంది అని అంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ శ్రమలు వస్తున్నాయనంటే అక్కడికి వెళ్ళాం. తప్పించుకొని బయటకు వస్తాం. ఎందుకులే, మనకెందుకులే అని. అలా ఉంటే ఎలా అండి? దేవుని రాజ్యంలో దేవుడిచ్చే ఆ 3 గొప్ప బహుమానాలను మనం ఎలా పొందుకోవాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన విశ్వాసం ఎలాగుంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం దేవునితో ఎలా ముడిపడి ఉన్నాం? ఎలాంటి విధానంలో మనం ముందుకెళ్తున్నాం? ఆలోచన చేద్దాం. దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించాడు. అక్కడ అంటున్నాడు, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తానండి. మన పిల్లలను మాత్రమే మనం దండించగలం. పక్కింటి పిల్లలను దండిస్తే ఏమవుతుందండి?
సమస్య వస్తుంది. పక్కింటి పిల్లల్ని వాడు అతి చేస్తాడు మన కళ్ళ ముందే, కానీ మనం దండించలేం. ఒకవేళ అరిచినా అరే అలా చేయొద్దురా అని అరిచి వదిలేస్తాం. అదే మన పిల్లల్ని అనుకోండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేసినా, లేకపోతే ఏదైనా మాట వినకపోయినా మనం ఏం చేస్తామంటే దండిస్తాం. అవసరమైతే మనం కొడతాం. మన పిల్లలు గనక మనం కొడతాం. ఆ స్వతంత్రము, ఆ హక్కు మనకుంటుంది. బయట పిల్లల మీదకి మనకు అలాంటి స్వతంత్రం, హక్కుండదు. దేవునికి గూడా మన మీద మాత్రం మన మీద హక్కుంటదండి. హక్కుంటది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం గనక. ఇంక వేరే వారికి హక్కుండదు. నీకు శ్రమొస్తుంది అనంటే, నీకు ఇబ్బందొస్తుంది అనంటే, అది దేవుడు నీకు, దేవునికి ఉన్నటువంటి హక్కు. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప అదృష్టం, ఇంత గొప్ప మరి అవకాశం దేవుడు మనందరికి అనుగ్రహిస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యం అనండి. ఎంత ఆశ్చర్యం. కనుక ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఎలా దేవునిలో ముడిపడి ఉన్నాం? ఎలా ముందుకెళ్తున్నాం? ఎలా మన యొక్క పరిస్థితులనేది మనం ఆలోచన చేసుకొని, దేవుని కొరకు మనము నిజ క్రైస్తవులముగా జీవించాలన్నదే దేవుని యొక్క ఆలోచన. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ పెద్దలకు నేను ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఆచార్యవరణమ్మ గారు ఒక పాట పాడతారా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. 3వ చరణం. విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేను నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడతారమ్మా? పాస్టర్ గారు వేరేది పాడతాను అదేలా అమ్మా వేరేది పాడతాను పాస్టర్ గారు, అదే వేరేది అలాంటిది. వేరే పాడండి, వేరే పాడండి. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబు వంటి విశ్వాసం గమనించుమా. యథార్థతతో నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను. సహనము చూపుము సమకూడి జరుగును. సహనము చూపుము సమకూడి జరుగును. యేసునందు నిరీక్షించుము. యేసునందు నిరీక్షించుము. యేసునామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా దేవుని వాక్యం అందించిన యాకోబు పాస్టర్ గారికి వందనాలండి. ఓకే అయ్యగారు, వందనాలు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించే కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయండి. ఫలించు ద్రాక్షవల్లిలోని తీగలు మరింతగా ఫలించే తీగె మరెక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలను తీసివేసేటప్పుడు నొప్పి కలుగుతుందండి. తీసివేసేటప్పుడు బాధ కలుగుతుంది. చక్కగా ఆయన ఎవరిని గద్దిస్తాడు? ఆయన పిల్లలనే కదా. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటను నమ్ముకునే
దేవుని సేవకులకి ఆ బాధ, నొప్పి, గద్దింపు మనకే కదా. అంటే మనము మరి ఎక్కువగా ఫలించాలి. చక్కని వాక్యము అందించిన పాస్టర్ యాకోబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకే గారు, వందనం. ఆశా శరణమ్మ గారు, మీరే చిన్న ప్రార్థన చేయగలరా? అమ్మగారు చేస్తాను పాస్టర్ గారు. చేయండి అమ్మా. స్తోత్రం 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 నాన్న, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడవు, సర్వాధికారి, జీవము కలిగిన మహేశాన్ని కొందనాలు. ఇదిగో ప్రభా నాన్న, వేకువ జాముని ప్రార్థించుకుంటకు దినాన్నిచ్చిన అవకాశమును బట్టి వందనములు, స్తోత్రం. ఇంతవరకు మీరు తోడేండి నడిపించి వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచిన విధానమును బట్టి వందనాలు. అవునయ్యా, సోదరుని సహించేవాడు ధన్యుడు అంటున్నావు తండ్రి. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము తండ్రి నాన్న మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు, మేము ఆత్మీయంగా బలపరుచున్నప్పుడు మాకు వస్తున్నటువంటి ప్రతి శోధన తండ్రి, అది తండ్రి నీలో మేము ఇంకనూ ఆత్మీయంగా బలపరుస్తున్నందుకే, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకేనని మీకు తెలియపరుస్తున్నావు. అయ్యా, మమ్మల్ని ప్రేమించే వారిని శిక్షిస్తావు, దండిస్తావు. అది మమ్మల్ని సరిచేసి నీ ఆత్మీయతను నడిపించడానికి తండ్రి శోధనలు, శ్రమలు అని తెలియపరిచినావు తండ్రి. నీకు వందనాలు. మేము తండ్రి ఇంకనూ ఆత్మీయంగా ఎదగటానికి తండ్రి మమ్మల్ని ఏ విధంగా ఉంచాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ విధంగా మమ్మల్ని మీరు ఉంచమని మనం చేసుకుంటున్న కృపను అనుగ్రహించండి. వాక్యమిత్రుని మీద ఆశలను ఇంకను అభిషేకించండి. పరిచర్యలో బలపరిచి తండ్రి నాన్న మీరు ఇంకను బలంగా మీరు వాడుకోండి. వారికి ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారికి ఇచ్చిన వ్యక్తిగత పరిచయాన్ని కూడా మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. అదే విధముగా తండ్రి నాన్న వాళ్ళని నడిపిస్తున్నటువంటి జాన్ రందేశాయి గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంను దయచేయండి తండ్రి. ఎన్నో విషయాల్లో సహాయం చేసి నడిపించిన విధానం బట్టి వందనాలు. ఇంకనూ సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఈ సేవలో పరిచయాల్లో తండ్రి నాన్న ఈ అమ్మని కూడా తండ్రి మీరు బలపరిచి మారుకోమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించమని మనం చేసుకుంటున్న ఈ పరిచయను ఇంకనూ తండ్రి నానాటికి విస్తరింపచేయండి. ఇంకనూ తండ్రి అనేకులు ఆత్మీయంగా బలపరుస్తూ నీలో ఇంకనూ తండ్రి మేము అందరము కూడా తండ్రి నాన్న ఆత్మ చేత బంధము కలిగిన వారుగా తండ్రి ఐక్యతతో నింపబడుతూ ఈ నామానికి మహిమార్థంగా జీవించే కృపలోనికి నడిపించమని, అయా తండ్రి ఈ చిత్తానుసారంగా మమ్మల్ని బలపరచమని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలభరితం అవడానికి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృపలోనికి మమ్మల్ని నడిపించమని మనం చేసుకుంటాం. యేసు నామమును బట్టి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. చక్కగా ప్రార్థనలో మనందరి నిమిత్తము వేడుకున్న ఆశా శరణమ్మ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి.